గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ స్పెషల్. మనమైతే ఇప్పటివరకు బోల్డ్ అని వెరైటీ ఆమ్లెట్స్ని ట్రై చేస్తున్నాం కదండి. ఈరోజు ఒక సరికొత్త ఆమ్లెట్ని, దాంతోపాటు ఒక డిఫరెంట్ జ్యూస్ని ట్రై చేయబోతున్నాం. ఇంతకీ ఆ ఆమ్లెట్ ఏంటి, ఆ జ్యూస్ ఏంటి, మన చెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఉదయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు అండ్ ఆ స్పెషల్ జ్యూస్ ఏంటి? ఓకే, ఇవాళ మీకు స్పానిష్ రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. సో స్పానిష్ ముందు లేవగానే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, సో ఆ బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ ఇచ్చే ఐటమ్ ఏంటంటే స్పానిష్ ఆమ్లెట్ అనమాట. సో స్పానిష్ ఆమ్లెట్ దాంతోపాటుగా సో మనకి సాలిడ్ పార్ట్ అయిపోతుంది కాబట్టి లిక్విడ్ పార్ట్ ఇవ్వాలి కాబట్టి లిక్విడ్ పార్ట్ కింద మనం ఒక జ్యూస్ ఇస్తున్నాను. సో దాని పేరు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్ జ్యూసా? ఎస్. ఓకే, అది డ్రాగన్ ఫ్రూటా? సో డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇలా ఉంటుందండి. సో అచ్చం డ్రాగన్ లాగా ఉంటుంది. సో దీంతో కూడా ఫ్రూట్ చేసుకుంటారు. సో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బట్ యూనో ఎప్పుడు మనం మ్యాంగో జ్యూస్, యాపిల్ జ్యూస్ ఇవే కాకుండా ఆరెంజ్ జ్యూస్ కాకుండా సో సరికొత్త ఫ్రూట్ని ఇంట్రడ్యూస్ చేయాలనేది ఉద్దేశంతో సో ఇవాళ నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాను. సో డ్రాగన్ ఫ్రూట్తో కూడా మనం ఒక జ్యూస్ తయారు చేయొచ్చు. అది ఎలా తయారు చేయాలో కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో దీన్ని కట్ చేయడంలో కూడా ఎలా కట్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. సో స్పానిష్ ఆమ్లెట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు మరోసారి మీకోసం. స్పానిష్ ఆమ్లెట్ కావాల్సినవి బెల్ పెప్పర్స్, ఆనియన్స్, అట్లాగే బటర్, సమ్ ఎగ్స్, పాప్రికా అండ్ సాల్ట్ అండి. అలాగే ఆలివ్ ఆయిల్ కావాలి, కొంచెం కొత్తిమీర కూడా కావాలి. సో మెయిన్ బేస్ ఏంటంటే స్పానిష్ ఆమ్లెట్స్కి బంగాళదుంప అనమాట. సో బంగాళదుంపలు తీసుకొని ఇలాగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. సో అర్ధచంద్రాకారంలో ఇలా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. సో నేను ఈ వాటర్లోనే ఎందుకు ఉంచానంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, హౌస్ వైఫ్స్ బంగాళదుంప ఎందుకంటే నల్లబడిపోతుంది. సపోజ్ ఇఫ్ యూ కీప్ ఇట్ డ్రై ద ఆక్సిజన్ విల్ ఇన్కార్పొరేట్ విత్ ద పొటాటో. సో అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో బ్లాక్ కలర్ మిస్ రాకుండా ఉండాలి అంటే కనుక మనం వాటర్లో డిప్ చేసుకుని పెట్టుకోవాలి ఎప్పుడు బంగాళదుంపల్ని. ఓకే, స్పానిష్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందామండి. సో ఉదయ్ గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాము, నెక్స్ట్ ప్రాసెస్ చెప్తారండి. సో ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలండి స్పానిష్ ఆమ్లెట్కి. కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ తీసుకుందాం, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. మీకు తెలుసు కదా నా ఫేవరెట్. సో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. టీ స్పూన్స్ కాదు, టేబుల్ స్పూన్స్. అంటే కొద్దిగా ఎక్కువ కావాలి, ఎందుకంటే మనకి ఇక్కడ పొటాటో ఉంది. సో పొటాటోని మనం ఫ్రై చేయాలి కాబట్టి. సో తీసుకున్నాం, ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. సో అర్ధచంద్ర ఆకారంలో కట్ చేసుకున్న పొటాటోస్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. అండ్ ఆమ్లెట్లో పొటాటోస్ అంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉందండి. చాలా మందికి ఇక్కడ తెలిసి ఉండదు. ఎస్, ఆమ్లెట్లో స్పానిష్ పీపుల్ ఎక్కువగా పొటాటోస్ యూస్ చేస్తారు. సో దీంట్లోనే మనం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ వచ్చేసి డైస్ కట్ చేసుకోవాలండి ఇలాగా. సో డైస్ కట్ చేసుకున్నవి ఇంకా జస్ట్ 1 టేబుల్ స్పూన్. సో ఇప్పుడు మనం బెల్ పెప్పర్స్. స్పానిష్ ఆమ్లెట్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో, స్లైస్ పొటాటో, అట్లాగే 3 కలర్ ఆఫ్ బెల్ పెప్పర్ అండి. సో ఫస్ట్ ఎల్లో బెల్ పెప్పర్. ఎల్లో బెల్ పెప్పర్ అంటే తెలుసు కదా, క్యాప్సికమ్. ఇట్స్ నథింగ్ బట్ క్యాప్సికమ్ ఫ్యామిలీ. సో అట్లాగే గ్రీన్ బెల్ పెప్పర్, అట్లాగే రెడ్ బెల్ పెప్పర్. సాటే చేసుకుంటున్నామండి. సాటే చేసుకోవాలి. పెప్పర్ ఎంత వేసుకుంటున్నామండి? జస్ట్ 1/2 టీ స్పూన్ అనమాట. వాళ్ళ చిల్లీ పేరు అనమాట. ఓకే. సో అది ఇప్పుడు మన కారం పొడి వాళ్ళ కారం పొడి ఒకటేనా? ఒక్కటే, కానీ పండే విధానం వేరు కదా. అక్కడ కొంచెం హార్డ్గా ఉంటుంది చిల్లీ. సో అందుకని ఐఎమ్ యూజింగ్ స్పానిష్ పాప్రికా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దామండి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 ఎగ్స్ని బ్రేక్ చేద్దాం. ఎగ్ని ఎప్పుడు విస్క్ తోటి విస్క్ చేయాలండి. ఇట్లా ఉంటుంది. సో దీంట్లో మనం కొంచెం
సాల్ట్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మేము ఆమ్లెట్ ప్రిపరేషన్ అట్లాగే కొంచెం పాప్రికా కూడా లైట్గా యాడ్ చేద్దాం. బెల్ పెప్పర్స్ అన్ని బాగా ఫ్రై అయిపోతాయండి. బెల్ పెప్పర్స్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సాఫ్ట్గా ఉంటుంది వెజిటబుల్. సో మీరు హీట్ తగలంగానే దాంట్లో ఉన్న మాయిశ్చర్ బయటకు వచ్చేస్తుంది అండ్ ఇట్ లూజ్ హార్డ్నెస్. సో ఇప్పుడు ఈ ఎగ్ని బీట్ చేసుకున్న ఎగ్ని ఇట్లా యాడ్ చేసేది. ఓకే, సో మనం బేస్లోనే మళ్ళీ ఆమ్లెట్ యాడ్ చేయాలి. మళ్ళీ దీని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచాలండి, అంతే అలా ఉంచేసేయటమే. సో నేను ఇంకొకటి ఏం చేస్తున్నానంటే స్పానిష్ ఆమ్లెట్ ఇట్లాగే ఉంటుంది. సో దాంట్లో ఎక్కువగా చికెన్ సాసేజ్ ఎక్కువ తింటూ ఉంటారు. సో చికెన్ సాసేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి మార్కెట్లో. ఈ కలర్లో కూడా ఉంటుంది, ఈ కలర్లో కూడా దొరుకుతుంది. సో నేనేం చేశానంటే కొంచెం దానికి చికెన్ టచ్ ఇవ్వాలని చికెన్ సాసేజ్ తీసుకొని స్లైసెస్ చేశాను. సో దాన్ని ప్లేస్ చేద్దాం. ఈ సాసేజ్ అనేది మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతూ ఉంటుందండి. ఎస్, చికెన్ ఒకవేళ కుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇట్లా స్లైసెస్ వేసుకుంటానన్నా ఓకే. అవును, చికెన్ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు. స్పానిష్ పీపుల్ సిలాంత్రో అంటారు, ఇంగ్లీష్లో కూడా సిలాంత్రో అంటారు. సో ఒకసారి మూత పెడదాం మనం. సో 1 మినిట్ పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పెడదాం. ఇప్పుడు ఇది సాసేజ్ తోటి స్పానిష్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. సో ఈ లోపల ఏం చేద్దామంటే నా దగ్గర కొంచెం సాసేజ్ ఉంది, నేను ఎక్స్ట్రాగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సాసేజ్ని మళ్ళీ బేబీ కార్న్ కూడా కొంచెం బటర్లో సాటే చేద్దాం. సో ప్యాన్ తీసుకున్నాం, కొంచెం బటర్ యాడ్ చేద్దాం. బటర్ మెల్ట్ అవ్వగానే జస్ట్ చికెన్ సాసేజ్ తీసుకొని అట్లాగా ప్లేస్ చేసేసుకుందాం. అట్లాగే నా దగ్గర కొంచెం కార్న్ కూడా ఉంది. సో కార్న్ కూడా బటర్లో సాటే చేద్దాం. పాప్రికా స్పానిష్ కదా. ఈరోజు మన డిష్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాప్రికా. స్పానిష్ డిష్ కాబట్టి స్పానిష్ ఆమ్లెట్ రెడీగా ఉంది. సో దీన్ని మనం ఫ్లఫీగా వచ్చింది. See that? ఇప్పుడు దీన్ని మనం ప్లేటింగ్ చేసుకోవాలి. జస్ట్ ఏం లేదు, కొంచెం దాన్ని పైకి లేపుకొని. సో ఇలా ఉంటుందండి, లైట్ పిజ్జా లాగా ఉంటుంది. సో దీన్ని మనం జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. సో ఇందాక మనం ఆయిల్ యాడ్ చేసాం కదా. సో జస్ట్ దీన్ని ప్లేటింగ్ ఇలా ఇచ్చాం. కొంచెం లిడ్ కవర్ చేద్దాం. ఈ లోపల మనం గార్నిష్ తయారు చేసుకుందాం. సో దీనికి సింపుల్ ఏం లేదు, ఆనియన్ రింగ్స్ ఇద్దాం, టమాటో ఇద్దాం, సమ్ టమాటోస్ ఇట్లా. పిజ్జాలా తయారవుతుంది కదా. సో దీనికి కొంచెం మనం ఆనియన్ రింగ్స్, ఒకసారి మనం బటర్ సాస్ కూడా చూద్దాం. వెరీ నైస్ ఫ్లేవర్. అయిపోయింది. సో దీంట్లో మనం కొంచెం పాప్రికా లైట్గా చల్లుదాం. Spanish omelette with sausage and some vegetables, whatever you like you can give it. So ఇలా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి ఆర్యానా టేస్ట్ చేసి చూస్తుంది. బిఫోర్ దట్ we will take one shot. Take a big bite with that. Yes. Yeah, it take with this. సో నేను రెడీగా ఉన్నాను స్పానిష్ ఆమ్లెట్ తినడానికి. Tomato. Let's give tequila touch, right?
నిజమే చెప్తున్నా ఉదయ్ గారు, మీరు పెప్పరికా యాడ్ చేసినప్పుడు ఎక్కువైపోద్దేమో అని అనుకున్నా. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఓకే. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే కలర్ఫుల్తో పాటు ఈ డిష్ కూడా అంతే టేస్టీగా ఉందండి. ఓకే. నిజంగా థ్యాంక్ యూ సో అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. స్పెషల్గా ఉంటుంది స్పానిష్ ఆమ్లెట్, వెరీ సింపుల్. స్పానిష్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు మరోసారి మీకోసం. స్పానిష్ ఆమ్లెట్ విత్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేయ విధానం మరోసారి మీకోసం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడయ్యాక పొటాటో స్లైసెస్ ని ఫ్రై చేసుకోవాలి. అందులో ఆనియన్స్, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, పెప్పర్ పౌడర్, పాప్రికా పౌడర్, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకుని అందులో ఎగ్స్ ని బీట్ చేసి వాటర్ యాడ్ చేసి విస్క్ చేసుకోవాలి. అందులో ఉప్పు, పాప్రికా వేసి ఫ్రై అయిన మిశ్రమంలో యాడ్ చేసుకుని దానిపై చికెన్ సాసేజ్ యాడ్ చేసుకుని ప్లేటింగ్ చేశాక ఆనియన్ రింగ్స్, కుకుంబర్, సిలాంత్రోస్, లైమ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకొని మెల్ట్ అవ్వగానే చికెన్ సాసేజ్, కార్న్, సాల్ట్, పాప్రికా యాడ్ చేసుకుని సాతే చేసుకోవాలి. సాతే చేసుకున్న వెజ్జెస్ ని ఆమ్లెట్ పై గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో డెలిషియస్ గా ఉండే స్పానిష్ ఆమ్లెట్ రెడీ. Studio One breakfast recipes. Let's take a short break.